హమాస్ చీఫ్ యహ్యా సిన్వర్ మీ అందరికీ గుర్తుండే ఉంటుంది కదా. కొన్ని నెలల క్రితం అతడిని ఇజ్రాయెల్ దళాలు మట్టుబెట్టాయి. ఓ బిల్డింగ్లో ఉన్నాడన్న సమాచారాన్ని తెలుసుకుని అతనిపై డ్రోన్ అటాక్ చేసి అంతం చేసింది ఇజ్రాయెల్. అయితే అతని భార్య మాత్రం ఈ దాడి నుంచి తప్పించుకుంది. మరి ఇప్పుడు ఆమె ఎక్కడ ఉందో తెలుసా? టర్కీలో తేలింది. యహ్యా సిన్వర్ చనిపోయిన తర్వాత ఈజిప్ట్కు పారిపోయి ఆ తర్వాత టర్కీకి చేరుకుందని తెలుస్తోంది. అంతేకాదు టర్కీలోనే మరో పెళ్లి కూడా చేసుకుంది. దీంతో యహ్యా సిన్వర్ను నమ్మి గాజా ప్రజలైనా ఉన్నారు, కానీ సొంత భార్య మాత్రం వాడి కోసం ఉండలేకపోయిందంటే వాడు ఎంత క్రూరుడో అర్థమవుతుంది. వీళ్ళంతా ఇన్నాళ్ళు గాజా పీపుల్ కోసం పోరాడిన వాళ్ళు కాదు, వారిని అడ్డం పెట్టుకుని భారీగా డబ్బులు సంపాదించుకున్నారంతే. ఇరాన్, సౌదీ అరేబియా దేశాల్లో విల్లాలు, హోటళ్ళు కొనుక్కుని లగ్జరీ లైఫ్ను ఎంజాయ్ చేశారు. ఇక చివరికి వీళ్ళంతా చనిపోయినప్పుడు వీరి కుటుంబాలు మాత్రం ఆ లగ్జరీ లైఫ్ను వదిలి ఉండలేకపోతున్నాయి. దీంతో ఇతర దేశాలకు పారిపోయి అదే జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. కానీ వీరిని నమ్ముకుని కోట్లు కట్టబెట్టిన ప్రజలు మాత్రం అదే కూలిన భవనాల మధ్య దుమ్ము ధూళి మధ్య ఆకలి కేకలతో చనిపోతూ ఉన్నారు. మరి ఇప్పటికైనా ఈ ఉగ్రవాదుల నిజ స్వరూపం ప్రజలకు అర్థమవుతుందో లేదో తెలియాలి.